అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ సాధారణంగా ఏం చెప్తారంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి. దానివల్ల కొంచెం సమస్యలకు దూరంగా ఉంటామని. అసలు ఈ మాట ఎందుకు వచ్చిందమ్మా? సమస్యలకు దూరంగా ఉండడం కాదమ్మా, నెగ్గటం కూడా ఉంటుంది. ఆ తగ్గడమే నెగ్గడం కొన్ని సందర్భాల్లో. తగ్గడమే నెగ్గడం నెగ్గడం అవుతుంది. మనకి ఎన్నో ఉదాహరణలు కనపడతాయమ్మా. అది తెలియకపోవడం వల్ల జీవితాల్లో గాని, తాము చేసే ఉద్యమాల్లో గాని, తాము పొందవలసిన యుద్ధాల్లో విజయం పొందడం దగ్గర గాని సఫలీకృతులు కాకపోవడం చూస్తూ ఉంటాం మనం. ఏంటి తగ్గటం తెలియకపోవడం వల్ల, ఎక్కడ తగ్గాలో తెలియకపోవడం వల్ల ఆనుపానులు తెలుసుకుని ఉండాలి. అవతల వాళ్లతో శారీరకంగా బలంలో ఉన్నారంటే బుద్ధి బలం ఉపయోగించుకోవాలి. మనకి వినాయకుడు గొప్ప ఉదాహరణ కదా. అవునవును. అన్నగారి కన్నా తాను వేగంగా వెళ్ళలేను అనుకున్నప్పుడు తల్లిదండ్రులు బలం ఉపయోగించుకుని గెలిచాడు. అక్కడ బయలుదేరలేదు కదా, తగ్గిపోయాడు అనుకున్నామా? కాదు, తగ్గాడు గనకే నెగ్గాడు. అక్కడి నుంచి లెక్క చూస్తే సాధారణంగా అల్లూరి సీతారామరాజు గురించి ఒక దురభిప్రాయం ఉంది చాలా మందికి. ఏమంటే ఆ ఉద్యమం చాలా గొప్పగా సాగుతూ ఉండగా ఆపేశాడు అని కదా. అదే ఆయన విజయానికి కారణమని గొప్ప గొప్ప క్రాంతదర్శులైనటువంటి ఋషితుల్యులైనటువంటి పెద్దలు చెప్పిన మాట. ఎందుకు అంటే అదే ఉద్యమాన్ని ఆయన కొనసాగించుంటే నెగ్గటం మాటటుంచి మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న జనాలు 300 మంది చచ్చిపోయేవాళ్ళు. ఇంతమంది చచ్చిపోయాక తాను గెలిచి కూడా ఏం లాభం? దేశంలో నుంచి ఆంగ్లేయులు వెళ్ళకపోయినా డయ్యర్ మాత్రం ఇక్కడ అందరినీ చంపేసి ఉండేవాడు. అవును కదా. ఇంతమందిని కోల్పోవడం కన్నా తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమించటం అన్నది తన ప్రణాళికలో భాగంగా చేసుకున్నాడు. ఒక నాయకుడైనటువంటి వాడు ఈ రకమైనటువంటిది తెలియకపోయినట్టయితే వాడి వల్ల మేము ఇంతమంది చచ్చిపోయామని అతన్ని తిట్టుకోవడం ఉంటుంది. దాంతోపాటుగా ఇంతమందికి అన్యాయం చేసి ఇంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి ఒక దోషం కూడా అతడి పట్ల. సో నాయకుడికి ప్రధానంగా తగ్గటం కూడా తెలుసుండాలి. తగ్గటం తెలియని వాడు నాయకుడు కాలేడు. ఒక ఆవేశపరుడు మాత్రమే అలా వెళ్ళిపోతాడు. తానెళ్ళి అగ్నిలో పడేటటువంటి పురుగుల్లాగా, శలభాలు అంటారే, దీప పురుగులు, ఆ విధంగా తను పడడంతో పాటు తనతో పాటు వాళ్ళందరినీ పడేస్తాడు. దానివల్ల వచ్చింది విజయం అంటామా? విజయం అంటామా? అనలేం. ఉద్యమం మనుషుల శ్రేయస్సు కోసం ఉండాలి కానీ మనుషుల్ని బలిచ్చేది ఉద్యమం అవ్వదు. అవునవును. ఈ మధ్యనే మనం మన దేశంలోనే కొద్ది రోజులుగానే ఇద్దరు ఒక గొప్ప ఉద్యమాల విషయంలో తమ పంతాలు తగ్గించుకున్నారు. ప్రపంచం యావత్తు వాళ్ళని మెచ్చుకుంటుంది. ఏమిటి, ఓడిపోయారని ప్రతిపక్షాల వాళ్ళు, విమర్శించేవాళ్ళు ఓడిపోయారు, తగ్గారు అంటున్నారు కానీ ఆ తగ్గడం వెనకాల ఉన్న నెగ్గడం వాళ్ళకి తెలియదా? ఏ విషయంలో నెగ్గాలనుకోవడం వల్ల ఇక్కడ తగ్గారు అన్నది తెలిస్తే ఆశ్చర్యపోయి, ఆహా ఇదా ప్రణాళిక, వెర్రిమొహాల మేము ఉండిపోయామే అనుకునేటటువంటి ప్రమాదం కలుగుతుంది. ఒక తెలివి కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా వంగడానికి సిద్ధపడతాడు. అటువంటి వాడు మాత్రమే నెగ్గడం అవుతుంది. ఆ వంగడం తాత్కాలికం కాదు, శ్రేయోదాయకం. తాత్కాలికం కూడా. తర్వాత లేవడానికి ఎలాగంటే అలా ఏ రకంగా అయితే ఇలా వంగుతుందో అట్లా. దీనికి నేను అంటూ ఉంటా, అలా నాకు ఆదర్శం అంటూ ఉంటా. ఎందుకు? పడినందుకు కాదు, పడి లేచినందుకు. లేవడం కోసం పడినందుకు. పడేటప్పుడు ఇంతెత్తునున్నది ఇలా పడితే లేచినప్పుడు అంతెత్తు లేస్తుంది బంతిలాగా. లేచిన కొద్దీ శక్తి పెరుగుతుంది. మనిషి మట్టి ముద్ద అయితే వంగిన వాడు కింద పడిపోతాడు. మనిషి బంతిలాంటి వాడైతే కింద పడితే వేగంగా లేస్తాడు. ఈ వంగటం అన్నది ఎక్కడ వంగాలి, ఎట్లా వంగాలి కూడా తెలియాలి. ఎక్కడ పడితే అక్కడ ఈ మాట అన్నారు కదా అని వంగి వంగి సలాములు పెట్టడం కాదు. ఇది ప్రధానం. ఈ పదం కూడా నేను ఎందుకు వాడానని మీరు అర్థం చేసుకోవాలి. శివాజీ ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంతెత్తు తలుపు పెట్టాడు, శివాజీ వంగి వస్తాడా లేదా అని. వంగాడు శివాజీ, తల దగ్గర కాదు, మోకాళ్ళ దగ్గర. మోకాళ్ళ దగ్గర వంగి వెళ్ళాడు తప్ప తల మాత్రం దించి వెళ్ళాల. ఎక్కడ దించాలి, ఎక్కడ తలెత్తాలి,
ఎక్కడ ఎగరెయ్యాలి, ఎక్కడ ఒంగుండాలి, ఇది తెలియనటువంటి వాడు నాయకుడు కాలేడు. నాయకుడు అంటే నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణలన్నీ ప్రజల పక్షాన నాయకత్వం ఉన్న వాళ్ళ గురించే చెప్పానని అనుకుంటున్నారు. ఇంట్లో కావచ్చు, మనం ఉద్యోగం చేసే చాటు కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి ఆడినటువంటి తల్లిదండ్రుల మాట విన్నట్టుగా ఎప్పుడు నేను ఇక్కడే ఉంటాను మీరు ఇక్కడే ఉండండి అంటే పిల్లలు తల్లిదండ్రులని వింటారేమో కానీ ప్రేమగా వినరు. పిల్లలతో పాటు ఆడాలి. ఆడాలి. ఆడి ఆటలోంచి వాళ్ళని పైకి తీసుకురావాలి. గురువు అన్నవాడు కూడా ఏం చేస్తాడండి, గురువు కాదు, దైవం కాదు, ఎవరైనా సరే అవతరిస్తాడు. ఎవరు? భగవంతుడు. అవతరించటం అంటే దిగి రావటం. ఉతార్ అనే పదం ఇక్కడ వింటాం కదా మనం. ఈ అవతరించటం అన్న దానికే హిందీ పదం ఉతార్. భగవంతుడు ఏం అవతరించి ఆయన కిందకి దిగి రావాల్సిన అవసరం ఏముంది? పైన అక్కడ మీరు పైకి రండి అనొచ్చు కదా. లేదు. తన దాకా రాలేనటువంటి వాళ్ళు, తనంతట తను ఎదగలేనటువంటి ఈ రెండో పద్ధతి. ఈ వంగడంలో ఉన్న ఇంకొకటి, తన దాకా వాళ్ళంతట వాళ్ళు రాలేని వాళ్ళ కోసం తాను ఒక మెట్టు దిగి వచ్చి చెయ్యి అందించటం. ఆ చెయ్యి అందించినప్పుడు ఈయన అవతరించి వీళ్ళని ఇలా ఉద్ధరిస్తాడు. ఉద్ధరణ అంటే పైకి లేపటం. పైకి తీయడానికి ఇప్పుడు కింద ఉన్నాడండి, గురువు అయినా చేసే పని అదే. కింద ఉన్నాడు శిష్యుడు, ఆ స్థాయిలోకి పైకి రా అంటున్నాడు ఆ దైవం గాని గురువు గాని. కింద వాడు రాలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? ప్రేమ ఉంటే చెయ్యి అందిస్తాడు. చెయ్యి అందిస్తే కూడా అందుకోలేనంత లోతులో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక మెట్టు తాను దిగి వాళ్ళకి చెయ్యి అందించి పైకి తీసుకొస్తాడు. ఆహా, గురువును ఓ మెట్టు దింపాము అనుకుంటాడా కిందున్నవాడు? గురువు ఎంత దయకలవాడు, నా కోసం ఒక మెట్టు దిగి కిందకు వచ్చి నన్ను ఉద్ధరించాడు అనుకుంటాడు. అలాగే పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ చదివిన వాళ్ళు ఉన్నారు, మహాపండితులు ఉన్నారు. ఓ పిల్లాడు ప్రశ్న అడిగితే తన పాండిత్యంతో సమాధానం చెబితే వాడికి ఏమర్థం అవుతుంది? అప్పుడు ఏం కావాలి? వాడి లెవెల్కి వెళ్ళి చెప్పాలి కదా, వాడి స్థాయికి వెళ్ళి చెప్పాలి. అలా చెప్పినప్పుడు అంత పండితుడు కదా, ఇలాంటి సామాన్యమైన మాటల్లో చెప్పావేమిటి అంటే తక్కువ. అది ఎంత గొప్ప ఉంటే వాడి స్థాయికి వెళ్ళి చెప్పేటటువంటి ఆ ఔదార్యం ఉంటుంది. కనుక నెగ్గాలి అనుకున్నప్పుడు తగ్గాలి. ఎన్నమ్మా అలా ఉదాహరణ చెప్పుకున్నాం, భగవంతుణ్ణి చెప్పుకున్నాం, గురువుని చెప్పుకున్నాం, శివాజీని చెప్పుకున్నాం. ప్రతి చోట గెలిచిన వాళ్ళందరూ కూడా ఇవాళకి కూడా మనం మరి అల్లూరి సీతారామరాజుని మెచ్చుకుంటున్నామంటే ఉద్యమం మానినందుకు మెచ్చుకుంటున్నాం, తగ్గినందుకు మెచ్చుకుంటున్నాం. కనుక తగ్గడం తెలియని వాడు ఎప్పుడు కూడా నెగ్గడమ్మా జీవితంలో. తప్పనిసరిగా ఎక్కడ తగ్గాలో తెలియాలి. మొండితనంతో పట్టు పడితే మాత్రం ముందుకు వెళ్ళాలి, అక్కడికి ఆగిపోతారు, ముందుకు వెళ్ళడం జరగదు. చక్కని ఉదాహరణలమ్మ. నమస్తే.